ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. లాస్ట్ సెషన్లో మనము శాంభవి విద్యకి సంబంధించిన దుర్గాదేవికి సంబంధించిన నామాలు అనేవి చెప్పుకున్నాము. నిస్తుల, నీల, చికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత. ఇక్కడ వరకు ఈ నామాలన్నీ చెప్పుకున్నాము. వీటిలో ఈ విధంగా మనం దుర్గా ఆరాధన చేస్తే మనకు తెలియకుండానే మనము చండీ నవారణ మంత్రము అంటే 9 అక్షరాల బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని మనకు తెలియకుండానే మనం జపం చేసినట్లు అనమాట. ఎందుకంటే ఇందులోనే ఈ నామాల్లో నిబిడీకృతమై ఉంది. సో మనకి మంత్రోపదేశం లేదు, చండీ మంత్రం లేదు నాకు అని అనుకోకర్లేకుండా ఈ నామాల్లో మనకి ఋషులు నిక్షిప్తపరిచి ఇచ్చారు అని గుర్తుంచుకొని అంతే భక్తి శ్రద్ధలతో ఈ నామాలు చదువుకున్నా కూడా మనకి మంచిదే. సో మనం ఆల్రెడీ ఒక చిన్న ఓవర్వ్యూ ఏం చెప్పుకున్నామంటే నెక్స్ట్ నామము 199 సర్వశక్తిమయి నుండి మొదలు పెట్టుకుని మృడప్రియా నామం వరకు టోటల్ 13 నామాలు ఉన్నాయి. సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతిప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మణి, మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ. ఈ 9 నామాల్లో ఈ 13 నామాల్లో వచ్చి వనదుర్గ మాలా మంత్రం అనేది ఉంది అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఆ నామాలు ఏంటి అనేది ఈ సెషన్లో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది సర్వశక్తిమయి 6 అక్షరాల నామము. శ్రీ సర్వశక్తిమయ్యై నమః. అమ్మ సర్వశక్తి స్వరూపిణి. అంటే ఈ సృష్టి నడవటానికి కావాల్సిన అమ్మ సర్వశక్తి స్వరూపిణి. ఈ సృష్టి నడవటానికి కావాల్సిన ఇంపార్టెంట్ శక్తులన్నీ అంటే మనం అడగకపోయినా కూడా ఒక సృష్టిని క్రియేట్ చేసినప్పుడు అది నడవటానికి స్థితి కావటానికి కూడా మరి అమ్మాయి కదా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. సో షీ హ్యాస్ టు అరేంజ్ అండ్ ప్రొవైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికి అమ్మ చక్కగా ఎన్నో ప్రకృతిని అనేది క్రియేట్ చేసి వాటిలో తన శక్తిని ఒక్కొక్క విభూతిగా నింపిందనమాట. అంటే సూర్యుడిలో ఉన్న ప్రకాశక శక్తి, చంద్రుడిలో ఉన్న ఔషధి శక్తి, ఆహ్లాదకర శక్తి, తర్వాత అగ్నిలో ఉన్న దహన శక్తి, అగ్నిలో ఉన్న దహన శక్తి అన్నిటికీ అమ్మే మూలం అనమాట. ఎలాగానంటే మనకు చెప్తారు కదా, నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని. అలాగే ఏంటంటే అమ్మ ఏమీ లేకుండా సృష్టికి పూర్వంగా ఉన్నది అమ్మ. అమ్మ నుండి ఉండే ఆ తత్వాన్ని కొద్దిగా గ్రహించటం వల్ల సూర్యుడికి, అగ్నికి ఆ వెలుగు, ఆ ప్రకాశం అనేవి వచ్చాయి. అలా సూర్యుడి నుంచి అబ్జార్బ్ చేసుకొని చంద్రుడికి ఆ వెలుగు, ప్రకాశం అనేవి వచ్చాయన్నమాట. సో అన్నిటికీ మూల శక్తి అమ్మవారు. ఓకే. సో సిమిలర్లీ మనకి ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా. ఎవ్రీబడి హ్యాస్ సమ్ అసైన్డ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అసైన్డ్ శక్తులు ఆల్సో అనమాట. అది ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడికి ఉండే శక్తి వరుణుడికి ఉండదు. వరుణుడు వర్షాలు కురిపిస్తాడు, ఆ శక్తి వాయుదేవుడికి ఉండదు. వాయుదేవుడికి వీచే శక్తి యముడికి ఉండదు. యముడికి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళే శక్తి ఇంకా వేరే దేవుడికి లేదు. అలాగా ఏ దేవుడికి ఏ శక్తి ఉన్నా అది ఇంకొక దేవుడికి ఆ శక్తే లేదు, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఆ శక్తి ఏ దేవతకి ఉన్నా కూడా దే ఆర్ లిమిటెడ్ బై ఇట్ అనమాట. సో దే కాంట్ ఆపరేట్ బియాండ్ దట్ అనమాట. సో అమ్మ ఎంత అనుగ్రహిస్తే అంతే మన క్యాపబిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనం ఏ పని చేయాలన్నా కూడా మనకి ఇచ్ఛాజ్ఞాన శక్తులు అనేవి, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు అనేవి ఇంపార్టెంట్. సో సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి. సో
ఆ శక్తులన్నిటి మూల స్వరూపం అనమాట. మనలాంటి వాళ్ళందరికీ ఒక సంకల్పం రావాలన్నా, ఆ పని చేయాల్సిన జ్ఞానం మనకి స్ఫురించాలన్నా, లేకపోతే చేసే శక్తి శారీరకంగా ఉండాలన్నా, ఈ మూడిటికి అమ్మ ఇచ్చే ఆ కాస్త శక్తి ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాం. లేకపోతే ఎన్నెన్ని సంకల్పించుకొని వదిలేస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు. కొన్నేమో ఎలా చేయాలో తెలియక, కొన్నేమో దేంటి చేయడం చేత కాక, ఆ రెండు ఉంటాయన్నమాట. తర్వాత సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలు చేస్తుంది. పంచకృత్య పరాయణ అమ్మవారు. ఆ పంచకృత్యాలు అనేవి వేరే ఎవ్వరూ చేయలేరు. చెప్పుకున్నాం కదా, నాకు దేవతలందరికీ వాళ్ళకి అసైన్డ్ టాస్క్, అసైన్డ్ శక్తి ఉంటే తప్పిస్తే ఈ బిగ్ థింగ్స్ ఎవరూ చేయలేరు అనమాట. సో సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మ మరి చేసేది ఇంకెవరు చేయలేరు. తర్వాత మనం చెప్పుకున్నాము అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ముగురమ్మల మూలపుటమ్మ అని చెప్పుకున్నాం. అంటే మనం బేసిక్గా ఎనీ ఆఫ్ అస్ బ్రతకడానికి లైఫ్లో మనకి ఏం కావాలి? కొద్దిగా పరాక్రమం, ఏదో కష్టం చేసుకొని బ్రతకడానికి ఒక శక్తి కావాలి. తర్వాత సంపద కావాలి. సంపద అంటే డబ్బు ఒకటే కాదు, కుటుంబము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఇవంతా కూడా అనమాట. సో ఆ సంపద కావాలి. నెక్స్ట్ విద్య. విద్య అంటే మనం నేర్చుకునేది అర్థం కావాలి. తర్వాత అర్థమైనది సమయానికి గుర్తు రావాలి. రీప్రొడ్యూస్ చేయగలిగే, ఎక్స్ప్రెస్ చేయగలిగే ఇది కూడా కావాలన్నమాట. సో ఇవన్నీ ఇవ్వగలిగే దైవం కనుక సర్వశక్తిమయి అంటాం అమ్మవారిని. యస్య యస్య పదార్థస్య యాయా శక్తి రుదాహృత అని అంటారు. అంటే ఏ పదార్థాలకి ఏ శక్తులు ఉన్నాయో, అంటే ఏ పదార్థంలో సృష్టిలో ఎనీ వస్తువు, జడమైతే జడశక్తి అంటాము, చరమైతే చిచ్చక్తి అంటాం, చేతన అంటాం. సో అన్నీ కూడా అమ్మే అనమాట. పదార్థ శక్తయో యా యస్తాస్థా గౌరీం విదుర్బుధాః. అంటే ప్రతి పదార్థ శక్తి గౌరీదేవి అనే మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఒక కదలని రాయిలోనూ అమ్మనే చూడగలుగుతాము, కదిలే మనిషిలోనూ ప్రాణిలోనూ అమ్మనే చూడగలుగుతాం, వీచే వాయువులో అమ్మని చూడగలుగుతాం. అలాగా అన్నిట్లోనూ అమ్మని చూడగలిగే ఇది వస్తుందన్నమాట. మధుకైటభ సంహారం జరిగే ముందు జగత్తు మొత్తం నీటిలో మునిగిపోయింది. మీకు అది తెలిసే ఉంటుంది. దట్స్ ద ఓపెనింగ్ సీన్ ఆఫ్ దేవి మహాత్మ్యం, దేవి భాగవతం కూడా. అయితే సో అమ్మవారిని ప్రార్థిస్తాడనమాట. ఎలాగా, ఎందుకు అనంటే గ్రహించాడు ఏదో ఒక రకమైన నిద్ర, ఈ నిద్ర ఇంత గాఢంగా ఉంది, అదేదో నిద్ర ఒక శక్తిలాగా ఆవహించి ఉంది, ఆ నిద్ర తప్పించాలి. సో ఏం చేయాలో తెలియలేదు. అంతా జలమయం అయిపోయిందని చెప్పుకున్నాం కదా, ఎక్కడో వాటర్ డ్రిప్ అవుతూ టప్ 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 అని సౌండ్ వస్తుంటే అది మనలాంటి వాళ్ళం వాటర్ సౌండ్ లాగే వింటాము. బ్రహ్మదేవుడు కనుక ఆయన తపస్సు అనేది తీసుకొని నాకు తపస్సు చేయాలి అనేది ఆయనకి స్ఫురించింది అనమాట. అగైన్ ఆ స్ఫురణ శక్తి కూడా అమ్మవారే. సో అలా స్ఫురింపచేసింది. సో అప్పుడు ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. దేని మీద? ఆ నిద్ర శక్తి మీద. ఏదైతే అలా యోగ నిద్రలాగా ఆవహించి ఉందో ఆ శక్తికి. దాన్నే రాత్రి సూక్తం అని అంటారనమాట. అందులో బ్రహ్మదేవుడు చెప్తారు ఇలా, త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక. అంటే మనం దేవతలకి హోమాలు యజ్ఞాలు చేస్తున్నాం అనుకో, అలాగా ఆహుతి ఇచ్చినప్పుడల్లా స్వాహాకారంతో చేస్తాం. దట్స్ ద కోడ్ వర్డ్ అనమాట. సో మనం ఇక్కడ ఒక మంత్రం చెప్పి స్వాహాకారం జోడించి అది పాస్ ఆన్ చేస్తే అగ్నిలో, అగ్నిదేవుడు వాహక శక్తి అనమాట. సో హిల్ క్యారీ ఇట్ టు ద రెస్పెక్టివ్ గాడ్. మనం ఎవరిని ఉద్దేశించి చేశామో వాళ్ళకి, తద్వారా మనకి ఫలితాలను మళ్ళీ తిరిగి అందిస్తాడు. సో అలాగా ఇచ్చేటప్పుడు వాడేది స్వాహాకారం. సిమిలర్లీ పితృదేవతలకి చేస్తాము పితృకార్యాలు, అలా చేసేటప్పుడు స్వాహ పనికిరాదు. సో అక్కడ స్వధాకారం వాడతాం. అలాగే యజ్ఞయాగాదుల్లో వషట్కారాన్ని ఉపయోగిస్తారు, వషట్ అని. ఆ వషట్కారం కూడా నువ్వే అని చెప్తున్నారనమాట. అంటే చూడు జ్ఞానం ఎలా ఉందో. అంటే మనలాంటి ఒక క్రీచర్ ప్రకృతిలో మనలాగా క్రియేట్ కాబడిన అని కాదు, బ్రహ్మదేవుడి గ్రేట్నెస్ అదే అనమాట. ఇంకా ఏం చెప్పారు? సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యానుచ్చార్య విశేషతః త్వమేవ సాత్వం సావిత్రి త్వం దేవి జననీ పరా. అంటే ఎప్పటికీ నాశనం లేని దాన్ని నువ్వే, ఓంకారం నువ్వే. అంటే ఏం చెప్పారు ఇక్కడ? ఆ ఊ మా అనే మాత్రలు, త్రిధా మాత్రాత్మికా స్థిత, ఆ మాత్రలు నువ్వే అయి ఉన్నావు. అంటే ఓంకార స్వరూపిణివి. ఆ చివర ఉచ్చరించని
అనుచ్చార్య అన్నారు కదా, ఉచ్చరించకుండా అంటే ఆ ఊ మా కలిపి ఓం అని అంటున్నాం, కానీ నాదం అనేది లేకపోతే ఓంకి కూడా ఇది కంప్లీట్నెస్ లేదు. సో అనే నాదం అయితే ఏది ఉందో అది అనుచ్చార్య విశేషత, అది కూడా నువ్వే అని చెప్తున్నారనమాట. తర్వాత ఏమన్నారు, కాళరాత్రి మహారాత్రి మోహరాత్రి, కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అన్నారు. అంటే కాళరాత్రి అంటే ఏంటంటే అంత్య ప్రళయం, సమస్త విశ్వం మొత్తం క్రియేషన్ తనలో లీనం చేసేసుకుంటుంది అనమాట. అంటే కాలం కూడా అక్కడితోటి ఎండ్ అయిపోతుంది. కాలం ఉంటేనే కదా ఈ కల్పమైంది, నెక్స్ట్ కల్పం వచ్చింది, అట్లా క్యాల్కులేషన్స్ ఉండేవి. ఒక బ్రహ్మ ఇది అయిపోయింది, నెక్స్ట్ బ్రహ్మ వస్తున్నాడు, ఒక మన్వంతరం అయింది, అవంతా కూడా కాలమే. అది బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఆ లెవెల్ క్యాల్కులేషన్, లేకపోతే మనకి నిన్న ఇవాళ రేపు గంట క్రితం గంట తర్వాత అనే చిన్న చిన్న క్యాల్కులేషన్స్, బట్ కాలం అనమాట. సో ఆ కాలం కూడా అక్కడ ఎండ్ అయిపోయింది. అంటే ఇంకా ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు అ స్టాల్, ఎవరు లేరు అక్కడ ఇంకా. తర్వాత మహారాత్రి అంటే ఒక బ్రహ్మ కల్పం ఎండ్ అయ్యి మళ్ళీ కల్పం మొదలయ్యే ముందు, ప్రతి సర్గకి ముందు ఒక సంధ్యలాగా ఉంటుంది, సృష్టికి మధ్య ఉండే ఒక విరామం, అది కల్పాంత సంధ్య అంటారు. ఆ తర్వాత మోహరాత్రి అంటే నేను నాది అనే మోహంలో కొట్టుకుపోతున్నంత వరకు మనం ఉన్నది ఈ అదే రాత్రి. అంటే చీకటి, ఎప్పుడు వేదాంతపరంగా అజ్ఞానాన్ని చీకటి అని అంటారని చెప్పుకున్నాం కదా. సో ఆ తమస్సు ఆ రాత్రిలో ఉన్నట్లే మన అజ్ఞానంలో. సో అది మోహరాత్రి అంటే మనకందరికీ ఎవ్రీడే మోహరాత్రి టైపే. తర్వాత దారుణ రాత్రి అంటారు. ఈ 4 రాత్రులు అయితే సాధనాపరంగా ఎలా చెప్పారంటే మనకి అంటే నిజంగా కాళరాత్రి అంటే మనం చూడగలుగుతామా? చూడలేము. కాకపోతే ఆ పవర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అని అంటే ఆ విధంగా చూస్తే 4 రాత్రులు ఏం చెప్పారంటే, కాళరాత్రి అనేది దీపావళి అమావాస్య, మహారాత్రి అంటే శివరాత్రి, మోహరాత్రి అంటే జన్మాష్టమి, ఆ రోజే కదా యోగమాయ కృష్ణుడు పుట్టింది. తర్వాత దారుణ రాత్రి అంటే హోలికా దహనం చేసేటప్పుడు, హోలీ పౌర్ణమి. సో అలాగా ఈ 4 రాత్రుల్ని సిద్ధరాత్రులు అంటారనమాట. అంటే సాధనకి చాలా చాలా యోగ్యం, అంటే యాంప్లిఫై అవుతుంది మనం ఏం చేసినా కూడా. చెప్పారు కదా, కాస్మిక్ పవర్ అనేది ఉన్నప్పుడు మనం ఇంత చేస్తే అంతలాగా ఎఫెక్ట్ వచ్చేటట్లు ఉండే రాత్రుల్లో ఈ 4 రాత్రులు ఒక ఇదనమాట. తర్వాత ఇంకా అదే సేమ్ అందులోనే రాత్రి సూక్తంలోనే చెప్తారు, త్వం శ్రీస్త్వమీశ్వరి త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జా పుష్టిస్తదా తుష్టిస్త్వం శాంతి క్షాంతిరేవచ. అంటే అమ్మవారిని అంటే ఆ శక్తిని అలా గ్రహించారనమాట. ఏమి చూడకపోయినా కూడా ఆ ఇన్నేట్ మాత్రం జ్ఞానాన్ని ఇచ్చి పంపింది అమ్మవారు. అందుకే ఏం తెలుసుకున్నారు అంటే ఆ లక్ష్మివి, ఈశ్వరివి, బుద్ధివి, మళ్ళీ మాలో అర్థం అవ్వబడే ఏదైనా శక్తి ఉందంటే, ఆ బోధ లక్షణం ఏదైనా ఉంటే అది నువ్వే. లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, క్షాంతి అన్నీ నువ్వే. అంతెందుకు తల్లి, మనం చెప్పుకోవాలంటే సింపుల్గా ఇవన్నీ కూడా మనకి గుర్తుండవు అనుకోవడానికి అనంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఏ శక్తి ఏంటి అనవసరం, శక్తి రూపేణ సంస్థిత, అన్ని రకాల శక్తులు అమ్మవారే అనమాట. సో మనం అదొక్కటి చెప్పుకొని, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః నమో నమః రోజు ఆ మాత్రం దండం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనలో కూడా అలాగే యాదేవి సర్వభూతేషు అన్నాం కదా. సో మనలో కూడా ఏదైనా శక్తి ఉంది అని అంటే అది అమ్మ విభూతే అని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఏ సూపర్ పవర్, ఏదో మ్యాజిక్లో సూపర్ పవర్స్ అవి కాదు నేను అనేది. ఎనీ శక్తి, ఎనీ టాలెంట్ వరకు ఎందుకు, అసలు మన కంటిలో ఒక దర్శన శక్తి ఉంటేనే మనం చూడగలుగుతున్నాం. సో దట్ శక్తి అమ్మవారే. చెవిలో వినికిడి శక్తి, లేకపోతే ప్రతి ఇంద్రియానికి ఒక శక్తి అనేది ఉంది ఇన్నేట్గా. అది లేకపోతే మనం హ్యాండిక్యాప్ అయిపోతున్నాం. సో ఆ విధంగా మనలో పనిచేస్తున్న ప్రతి పాటికి అమ్మ శక్తి రూపేణ సంస్థిత చక్కగా మనలో ఉంది కనుక థ్యాంక్ఫుల్గా ఉండాలన్నమాట. సో లేకపోతే ఆ ఇంద్రియాల్లో ఆ శక్తి లేని రోజున ఏదో ఒక కనిపిస్తుంది ఆకారం తప్పితే దానివల్ల మనకు ఉపయోగం అనేది ఏమీ ఉండదు అనమాట.
సో అదే కాకుండా ఏదైనా ఒక యూనిక్నెస్ మనలో ఉన్న, ఒక టాలెంట్ ఉన్న, ఒక సంగీతం పాడగలము, ఒక కీర్తనలు చేయగలము, భజనలు చేయగలుగుతాము, డాన్స్ చేయగలుగుతాము, నలుగురికి ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాము. అలా ఎన్నో విషయాలుగా మనం చూసుకుంటే ఏ టాలెంట్ మనలో ప్రకాశిస్తోంది త్రూ అస్ అని అంటే అది అమ్మ అనే ఒక భావంతో మనం గుర్తుంచుకొని థ్యాంక్ఫుల్నెస్ చూపిస్తూ ఆ శక్తితోటి మళ్ళీ అమ్మని చేరుకునేటట్లుగా సాధన చేయాలి, ఏదో బ్రతికేసేయడానికి కాకుండా అనమాట. సో అది సర్వశక్తిమయ్యాయి అంటే అదే. నెక్స్ట్ నామం వచ్చి సర్వమంగళ. ఇది 5 అక్షరాల నామము. శ్రీ సర్వమంగళాయే నమః. మనము ఐ డోంట్ నో ఎంతమంది చేస్తారో, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అ ఫెమిలియర్ శ్లోక. పూజ కూర్చుని ఆచమనం చేస్తాము. సంకల్పం చేసుకునే ముందు మనం చెప్పుకుంటాము ఒక శ్లోకం. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోహో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అంటే యశివో నామరూపాభ్యాం. ఇప్పుడు శివుడు శివ, పుంలింగంలో అయితే శివ, స్త్రీలింగం అయితే శివ అమ్మవారు. ఓకే, సో ఇద్దరు నామం కూడా షేర్ చేసుకుంటారనమాట. ఇదే కాదు, శివ శివ, శివ శివాని, లేకపోతే భవ భవాని, శర్వ శర్వాణి, మృడ మృడాని, భవ భవాని, రుద్ర రుద్రాణి. అలాగా అర్ధనారీశ్వర తత్వం అనమాట. నామ సామ్యం అంటారు, అది ఉంది. రూప సామ్యం కూడా ఉంది. ఏ దేవతలు అలా ఇద్దరు షేర్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు చంద్రరేఖ ఇద్దరు ధరిస్తారు, త్రినేత్రాలు ఇద్దరికీ ఉన్నాయి. అలాగా వేరెవరికి ఉండదన్నమాట. సో అదే ఆ విధంగా వాళ్ళకి రూప సామ్యము, నామ సామ్యము మనం చెప్పుకున్నాము. మళ్ళీ ముందు కూడా కవర్ చేసుకుంటాము. ఈ పంచకృత్యాలు చేసేటప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ సామ్యం అనేది ఉంటుంది వాళ్ళకి, అది మళ్ళీ చెప్పుకుందాం. సో ఇక్కడ అందుకే వాగర్థ వివ సంపృక్తం అన్నట్టు వాక్కు అర్థం లాగా ఇద్దరు దే ఆల్వేస్ గో టుగెదర్ అనమాట. అయితే ఆ ఏ దేవత అయితే ఆ శివుడు శివాగా, ఆ శివుడే శివాగా అంటే ఇద్దరిని మనం ఒకే ఇదిగా చూస్తున్నప్పుడు, ఏ అమ్మవారైతే సర్వమంగళయో, ఇద్దరు మంగళ స్వరూపులు, ఆ ఇద్దరిని సంస్మరణాత్ పుంసాం తయోహో, వాళ్ళిద్దరిని సంస్మరణాత్, వాళ్ళిద్దరిని మనం సంస్మరించుకుంటే, అగైన్ మళ్ళీ స్మరణ అంటే ఒకసారి తలుచుకోవటం కాదు, సంస్మరణ అంటే అనన్య భక్తితోటి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా అనమాట, సమ్యక్ స్మరణ. అలా సమ్యక్ స్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల అన్నిటా మంగళాలే దొరుకుతాయి మనకి. జయమంగళం, సర్వతో జయమంగళం, అన్నిట్లో జయము మంగళము జరుగుతుంది అనమాట మనకి. ఎందుకంటే శివం అంటేనే మంగళం, ఇద్దరు మంగళ స్వరూపులు, వాళ్ళు ఇచ్చేది మంగళమే. కొంతమంది అంటారు శివుణ్ణి ఉండేది శ్మశానంలో, ఒంటికి పూసుకునేదేమో ఇది బూడిద, ప్రమథ గణాలు చూస్తే ఏమో ఆ గణాలన్నీ భూత ప్రేతాలు అలా ఉంటారు, పాముల్ని పెట్టుకొని ఉంటాడు, అట్లాగా కొంచెం నెగిటివ్గా అంటారు కొంతమంది. బట్ శివుడిని మించిన మంగళకరమైన స్వరూపం వేరొకటి లేదు. వీ హ్యావ్ టు, ఆ పేరే అది శివ అనేది. ఇప్పుడు దేవుడికి ఒక పేరు ఊరికే రాదు, అది ఆయన గుణాన్ని బట్టి వస్తుంది. శుభాన్ని మంగళాన్ని ఇస్తాడు కనుకే శివ అనేది నామం అయ్యిందనమాట. ఇంకా అమ్మవారి సంగతి చెప్పక్కర్లేదు. అమ్మ నిత్య సుమంగళి, సర్వమంగళ అమ్మ. అమ్మ మాంగళ్యంపై ఎంత నమ్మకం లేకపోతే శివుడిని విషం తాగనిస్తుంది అని వాళ్ళిద్దరి గురించి అలా చెప్తారనమాట. గరళం తాగినా కూడా శివుడికి ఏమీ కాలేదంటే అమ్మవారి మాంగళ్యం వల్లే అని చెప్పి అని కూడా అంటారు. అది సంగతి. సర్వమంగళ ఎందుకైంది అంటే శివుడిని పెళ్లి చేసుకోవటం వల్లే అని. సో 2 రకాలుగాను అంటారు. మనకి ఇద్దరు తల్లిదండ్రులు, ఆది దంపతులు, ఇద్దరు మంగళ స్వరూపులు. చక్కగా వారి పాదాల యందు మన మనస్సు ఎప్పుడూ లగ్నమై ఉండాలి. అది. సో దేవీ పురాణంలో ఒకటి చెప్తారనమాట. సర్వాణి హృదయస్థాని మంగళాని శుభాని చ ఈప్సితాని దదాతీతి తేన సా సర్వమంగళ. సర్వమంగళకి డెఫినేషన్ అనుకోవచ్చు మనం ఇది. మనందరి హృదయాల్లో ఉంటూ, ఓకే, మనకి ఏదైనా ఒక శుభప్రదమైన మంచి చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది అని అంటే అది అమ్మవారు కల్పించిన ప్రేరణ అనేది గుర్తుంచుకోవాలి. రావట్లేదు అంటే అమ్మ తల్లి అలాంటి ప్రేరణని కలిగించు, నాలో శుభప్రదమైన ఆలోచనలు కలిగించు అని దండం పెట్టుకోవాలన్నమాట. సో ఆ మంగళప్రదమైన కోరికలు కలిగేటట్లు చేస్తోంది కనుక సర్వమంగళ అన్నారు. ఓకే, సో అత్యంత మంగళప్రదమైనది ఏంటి అన్నిట్లోకి, కోరికల్లోకి? మోక్షకాంక్ష. ఓకే, ఆ మోక్షకాంక్ష అనేది అసలు కలగాలి అని అంటే
అమ్మవారి అనుగ్రహం ఎంత ఉండాలి. లేకపోతే మనందరం కూడా పూజ చేస్తాము, అమ్మ ఈ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇల్లు కొనాలి, ప్రమోషన్లు రావాలి, లాటరీ రావాలి, ఏవో లేకపోతే ఆరోగ్యం బాగుండాలి, అలాంటి కోరికలే కోరుతాం తప్పితే మనము అంటే ట్రూ మోక్షకాంక్షగా కలిగి ముముక్షులుగా ఉండగలుగుతామా మనం అనేది అమ్మ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది అన్నమాట. అందుకే మనోన్మని స్థిరంగా మనస్సుని స్థిరంగా ఉండి మన మనస్సులో ఉన్మని స్థితికి తీసుకెళ్తుంది. అందుకే తన్మే మన శివ సంకల్పమస్తు అని మనం దండం పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మ ఎక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది. సో మన మనస్సులోనే ఉంటూ మన మనస్సులో మంగళకరమైన భావనలను కల్పిస్తూ మనల్ని ఉన్నత స్థితికి అంటే మంచి మార్గంలో పెట్టి మంచి స్థితికి తీసుకుని వెళ్ళగలిగేది కనుక సర్వమంగళ అన్నమాట. సో అమ్మవారు ఇలాంటి మంగళకరమైన కోరికలు కలిగించడమే కాదు, తీరుస్తుంది కూడా. శోభనాని చ శ్రేష్ఠాని మంగళాని శుభాని చ భక్తానాం ఆర్తిహన్ని తే నేయం సర్వమంగళ. ఇంకొకటి డెఫినేషన్ ఏంటంటే అత్యంత శోభనమైనవి, ప్రకాశవంతమైనవి, ఇంకా అత్యంత శ్రేష్టమైనవి అయిన కోరికలు అంటే అడ్డమైన తిట్టమైన కోరికలు కాదు, ధార్మికమైన కోరికలను తీరుస్తూ భక్తుల ఆర్తిని హరింపచేస్తుంది సర్వమంగళ అని చెప్పారు. సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న దుర్గానామాలు గుర్తుంటే ఇదే సీక్వెన్స్, దుఃఖహంత్రి సుఖప్రద. సో మనకి దుఃఖాలను తీసేస్తుంది, సుఖాలని ఇస్తుంది అన్నమాట. ఆ అమ్మే సర్వమంగళ. ఇంకా మనకందరికి బాగా తెలిసిన శ్లోకం ఏముంది సర్వమంగళ అంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అంటే ఇది ఒకటి నిత్యం చదువుకుంది. నిత్యం అంటే రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, లేకపోతే రోజు ఒక్కసారన్నా సరే పొద్దున లేవగానే అమ్మని ఇలా స్మరించుకోవటం అనేది బేసిక్ మనందరికీ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్వమంగళ మాంగళ్యే. మంగళకరమైన వస్తువులుగా మనం భావించేవి ఏమైనా ఉన్నాయి అని అంటే వాటికి ఆ హోదానిచ్చి ఆ మాంగళ్యాన్ని అందులో నింపినది ఎవరు అని అంటే అది అమ్మవారే అన్నమాట. సో అమ్మైనా అదేంటి కృష్ణుడైనా కూడా ఒకటే. సో భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్పాడో కూడా ఒకసారి చూద్దాము, ఎందుకంటే అది భగవద్ వచనం, ఆయన నుండే వచ్చింది కనుక. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. ఏం చెప్తున్నారంటే నీటిలో రుచి నేనే, లేకపోతే దాహక శక్తి నేనే. అది లేదనుకో నీటికి వాల్యూ ఏముంటుంది. సో అందులో మంగళత్వం రుచి అది నేను. సూర్యచంద్రుల్లో తేజస్సు నేనే, తేజస్సు లేకపోతే రెండు గోళాలు, మనం మాట్లాడుకునేది కూడా ఉండదు ఇంతగా. వేదాలలో పవిత్రమైన ఓంకారము నేనే, ప్రణవ సర్వవేదేషు. ఆకాశంలో శబ్దం నేనే, శబ్ద బ్రహ్మం అంటాం మనం. ఫస్ట్ వ్యక్తీకరణ ఆఫ్ పరమాత్మ, జ్యోతి స్వరూపము, శబ్ద బ్రహ్మము అలా చెప్పుకుంటాం కదా. ఆ శబ్దము ఆకాశంలో వచ్చేది నేనే. మనుష్యులలో కూడా ఏం చెప్పారు, పౌరుషం ఋషు అంటే మనుషులలో, పురుషులనే కాదు మనందరిలో ఉండే ఆ సామర్థ్యం ఏదైతే ఉందో, ఏదైనా ఒక పని చేయగలగటానికి ఉండే క్యాపబిలిటీ ఉందో అది నేనే అని. హౌ ఇస్ ఇట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ కదా. సో ఇంకా సర్వశక్తిమయి అనే నామంలో కూడా చూసాం మనం. సో ఈ దేహాన్ని చూసుకొని మనకి ఏదో ఒక బాడీ ఉంది, మనము ఈ పర్టికులర్ ఏజ్లో ఇంత స్ట్రాంగ్, మనకన్నా వీక్ వాళ్ళని చూసి హేళన చేయటం, లేకపోతే గొప్పగా ఫీల్ అయిపోవటము, అదంతా చేస్తూ ఉంటాం. కానీ మనలో ఒక్కొక్క అవయవం పనిచేస్తోంది అని అంటే అసలు దాని వెనకాతల ఆపరేట్ చేస్తున్న శక్తి అమ్మ కృప వల్ల అనేది మనం తెలుసుకుంటూ ఉంటే ఈ బాడీలో ఇలా మనకి టెంపరీ అబోర్డ్ లాగా మనకి ఇచ్చింది అమ్మవారు అని ఒక థ్యాంక్ఫుల్నెస్ తోటి ఓవర్వెల్మ్ అయిపోతాం మనం అసలు నిజంగా. ఇఫ్ వి స్టార్ట్ రికగ్నైజింగ్ ఆల్ దట్ వీ హ్యావ్ బీన్ గివెన్ వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ అది. సో మనలో కూడా అలాగే సిమిలర్గా ఒక సత్సంకల్పం వచ్చినా, ఒక సామర్థ్యం ఉంది అని అనుకున్నా కూడా ఆ అమ్మవారి విభూతి మనలో కొద్దిగా ప్రకాశించడం వల్లే అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే గీతలో ఇంకోటి కూడా చెప్పారు, యద్యద్ విభూతిమత్సర్వం సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సో ఈ సృష్టిలో ఏదైనా సరే
అద్భుతంగా, అందంగా, శక్తివంతంగా ఆర్ ఉపయోగకరంగా, నలుగురికి ఆహ్లాదాన్ని పంచేదిగా, శక్తివంతంగా అలా ఉంది అని అంటే కనుక ఆ శోభ నా విభూతి అని తెలుసుకో అని చెప్పాడనమాట. వెరీ క్లియర్లీ సెట్. ఎంత మనం చూస్తూ ఉంటాము, ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాము అనేది మనలో మన విజ్ఞతకే వదిలేస్తున్నాం అనమాట. అలాగే మనకి ఈ సృష్టిలో కొన్నిటిని మాంగళ్య ద్రవ్యాలు అని చెప్పారు. వాటిని మనం ఎక్కడ కనిపించినా కూడా కాలుతోటి తన్నము, కింద పెట్టము, రెస్పెక్ట్ఫుల్గా ఉంటామన్నమాట. అవి ఏంటి అని అంటే సువర్ణం అంటే బంగారము, గోవు, ఆవులు, అగ్ని, నెయ్యి కదా, నెయ్యి మనం హోమాల్లో వాటిట్లో అంతా వాడతాం కదా మరి, సూర్యుడు, బ్రాహ్మణుడు, పుణ్యస్త్రీ, అందుకే సుమంగళి అని అంటారు. తర్వాత తులసి వృక్షం, తులసి మొక్క, బిల్వ వృక్షము, పుష్పాలు ఇన్ జనరల్ ఎనీ పువ్వులు, అద్దం, ఇంకపోతే శివలింగము, సాలగ్రామము అలాంటివన్నీ కూడా అనమాట మంగళ ద్రవ్యాలు. సో ఏంటంటే యాక్చువల్గా అన్ని సాలగ్రామాలనే అంటారట. శివ సాలగ్రామం అంటే ఇప్పుడు మన నర్మదా నదిలో దొరికే బాణలింగాలు, విష్ణు సాలగ్రామం అంటే నేపాల్లో గండకీ నదిలో దొరికేవి విష్ణు సాలగ్రామాలు అంటారట. అలాగే శోణశిల అని అంటారు, అది గణపతి సాలగ్రామము. స్ఫటికం తోటి చేస్తే సూర్య సాలగ్రామము, అలాగా డిఫరెంట్గా అంటారు. బట్ అందుకని సాలగ్రామం, ఇవన్నీ మంగళ ద్రవ్యాలు అనమాట. వాటికి తగ్గ మర్యాద ఇచ్చి తీరాల్సిందే మనం. ఓకే, ఇష్టం వచ్చినట్లు కింద పెట్టము, కాలు తగల్చము, చాలా దైవాన్ని ఎంత కేర్ఫుల్గా చూస్తాం మనం కదా, వాటి రిప్రజెంటేషనే ఇవన్నీ అనమాట. తర్వాత సర్వమంగళం అని చెప్పుకున్నాం మనం. ఈ సర్వమంగళ అయిన అమ్మవారిని ఆశ్రయించటం వల్ల మనకేం జరుగుతుంది? ఓకే, మంగళాలు జరుగుతాయని చెప్పుకున్నాం కదా. అశుభాన్ని నిరాచష్టే, అశుభాలన్నీ తొలగిపోతాయి. తనోతి శుభ సంతతి, తనోతి అంటే శుభాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే శుభ సంతతిం అన్నారు ఇక్కడ. సంతతిం అంటే ఏంటి? సంతతి అని అంటే ఎప్పుడైనా పిల్లలు అని అంటే ఏంటి అని అంటే వృద్ధి చెందటము, లేకపోతే లీనియేజ్, కంటిన్యూటీ ఉండటం అనమాట. అంటే పరంపర, ఒక ఇక్కడితోటి ఎండ్ అయిపోలేదు. మన పిల్లలు ఉన్నారు అంటే ద టేకింగ్ అవర్ ఫ్యామిలీ, ద లీనియేజ్ ఎ లిటిల్ ఫార్వర్డ్. ఆ విధంగా ఒక కంటిన్యూటీ, శుభ సంతతి. ఇప్పుడు అడిగాం కదా, ఒక శుభం ఇచ్చేసి ఊరుకోదమ్మ. శుభాలు ఎలా కరుణా తరంగితాక్షి అంటే కంపాషన్ అనేది ఒకసారి చూపించింది కదా అని అయిపోతూ, సిమిలర్లీ ఒకసారి ఇచ్చింది కదా అని శుభం ఆగిపోకుండా పరంపరలాగా శుభాలు ఇస్తూనే ఉంటుంది అని అర్థం అనమాట. కానీ దానికి మనం ఏం చేయాలి? స్మృతి మాత్రేన యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం. ఒక్కసారి స్మృతి చేస్తే చాలు, స్మరణ చేస్తే చాలు. ఎలా తలుచుకుంటాం? ఇందా చెప్పాం, మనస వాచ కర్మణ ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉంటే అది మంచి సమ్యక్ స్మరణ, సంస్మరణ అంటే అదనమాట. సో అలా చేసుకుంటాం అనమాట. అది ప్రాక్టికల్గా మనం ఎలా చేయొచ్చు? ఒకటి నామ స్మరణతోటి చేయొచ్చు. రెండు, అన్ని అందమైన ఆహ్లాదకరమైన వస్తువుల్లో అమ్మే ఉంది కనుక చల్లటి బ్రీజ్ ఒకటి వచ్చి తాకితే అబ్బా అమ్మ నన్ను టచ్ చేసినట్లుగా ఉంది అని ఫీల్ అవ్వి గూస్ పంప్స్ వచ్చేయాలి అసలు. లేకపోతే చక్కగా అలా వెళ్ళాము, సూర్యరశ్మి సోకింది మనల్ని, దానిలో అమ్మ టచ్ చేసినట్లు ఫీల్ అవ్వటం, వర్షపు చినుకులో అలాగా ఎక్కడ ఏది తాకినా, లేకపోతే నీళ్లు తాగాము, దాహం తీరిస్తే అందులో దాహక శక్తి అమ్మ నాలో దాహాన్ని తీర్చింది, అన్నం తింటే ఆకలి తీరింది, ఇలాగా ఎన్నమాట. ప్రతి దాంట్లో అడుగడుగున అమ్మ కరుణ ఏంటి అనేది మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. చూడగలిగే మనకి అసలు సంకల్పము ఉంటే కనుక, ఓరియంటేషన్ అనేది ఉంటే యుల్ సీ అమ్మ ఎవ్రీవేర్. అప్పుడు ఏమవుతుంది? జడమైన వాటిలో చూస్తున్నాము, మన చుట్టూ ఉండే ప్రతి వస్తువులో చూస్తున్నాము, ప్రతి మనిషిలోనూ చూస్తాము. అండ్ ద వరల్డ్ విల్ బీ ఎ వెరీ డిఫరెంట్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లివ్ ఇఫ్ ఎవ్రీబడి స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఓన్లీ రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ కంపాషన్ ఉంటుంది కదా. సో ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అమ్మ అందరిలో కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. శ్రీ సర్వమంగళాయై నమో నమః. దీంతో మనకి 200 నామాలు కంప్లీట్ అయ్యాయి. ఓకే, 200 అయినా ఇంకా అని అనుకోకండి, 200 ఇస్ స్టిల్ మైల్ స్టోన్. నెమ్మదిగా వెళ్తాం. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి 201 సద్గతి ప్రద. శ్రీ సద్గతి ప్రదాయై నమః. 5 అక్షరాల నామం. సత్ అంటే మంచి, గతి అంటే మార్గం, మంచి మార్గాన్ని మనకి చూపిస్తుంది అమ్మ. సో ఫస్ట్ సింపుల్గా అసలు సద్గతి అంటే ఏంటి?
ఓ మంచి మార్గాన్ని, ఓకే, మంచి పుట్టుకని, మంచి గురువుని, మంచి ఎరుకని, ఒక చిన్న మంచి ఓరియంటేషన్ని ఇచ్చిందమ్మ ఆల్రెడీ, రైట్? అంటే ఒక సన్మార్గాన్ని మనకు ఆల్రెడీ చూపించింది. అంటే ఒక కర్మభూమిలో పుట్టాము, దేవుడు అంటే మనకి ఏంటో తెలుసు, పూజ చేసుకోవాలి, అమ్మని చేరుకోవాలి అనే ఒక చిన్న కోరిక కలిగింది ఈ జన్మలో. సో మనం ఆల్రెడీ ఆ సన్మార్గంలో ఉన్నామన్నమాట. సో సద్గతి ప్రద ఆయన అమ్మవారు ఆల్రెడీ ఇచ్చింది కనుకే ఈరోజు ఆ నామాన్ని మనం పలకగలుగుతున్నాం. ఓకే, సో అలాంటివి ఇచ్చి మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఓకే, అది సద్గతి ప్రద. సో మనం ఇప్పుడు సాధన చేస్తుంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్, యాజ్ అమెచ్యూర్స్ ఎస్పెషలీ, మనం అమ్మ పాదాలని పట్టుకొని అమ్మని ఆశ్రయించి అమ్మ మీద అనన్య భక్తితోటి ఉంటే, మనమేం గొప్ప గొప్ప సోల్స్ కాకపోవచ్చు కదా, మనకేమీ ఇలా ఇన్స్టెంట్గా మనకి ఏం చెప్పాలి, రియలైజేషన్ అనేది వచ్చేసేయకపోవచ్చు, సిద్ధులు వచ్చేసేయకపోవచ్చు, అలాంటివి ఏమి ఉండవు మనకి. మనలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇది బాగా గుర్తుంచుకోవాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అమ్మ అని. సో యూ ఆల్వేస్ కంపేర్ వేర్ యూ స్టార్టెడ్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. సో ఏంటి అని అంటే, మనలో ఫస్ట్ దురాచారశమని అని చెప్పుకున్నాం కదా. సో మనలో ఉండే దుష్టత్వము, దురాచారత్వం అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేస్తుంది. ఫస్ట్ చిత్తశుద్ధి, పాత్రత అంటారు కదా, పాత్ర క్లీన్గా ఉంటేనే అందులో పోసిన పదార్థం ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. ఆ పాత్ర పిచ్చి పాత్రలో మంచి పాలు తీసుకెళ్ళి పోసినా కూడా విరిగిపోతాయి, అవునా? అందుకే పాత్రత, డూ యూ డిజర్వ్ టు హోల్డ్ దట్ అనేది మనం ఎప్పుడు చూసుకోవాలి. అందుకే మనకి డిజర్వ్ చేస్తామా లేదా అనేది మనం చూసుకోవాలి. దానికి ఏంటి, సాధన చేసి ఫస్ట్ పాపాలను పోగొట్టుకోవాలి మనం. ఓకే, మనం సాధన చేస్తే ఫస్ట్ అమ్మ చేసేది ఆ పాత్రను క్లీన్ చేయటం. సో షీల్ మేక్ అస్ ఫిట్ టు హోల్డ్ బెటర్ థింగ్స్ అనమాట. ఫస్ట్ పాత్ర క్లీనింగ్ అవుతుంది, అలాగ చేసి బెటర్ పర్సన్గా చేస్తుంది. సో మనం సాధనలో ఒక కొలమానం, ఒక మెజర్ ఏంటి అని అంటే, ఈ సాధన మొదలు పెట్టే కన్నా ముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అప్పుడు నాకు ఎంత క్విక్గా కోపం వచ్చేసేది, ఇప్పుడు కొంచెం తగ్గింది ఆ టెంపర్మెంట్. అప్పుడు కోపం వస్తే ఇన్ని రోజులు ఉండేది, ఇప్పుడు జల్దీ తగ్గుతుందా లేదా, లేకపోతే అప్పుడు ఎవరి పట్లైనా అసూయ ద్వేషాలు లాంటివి ఏమైనా ఉండేవా, ఇప్పుడు అది తగ్గిందా, క్షమ అనేది పెరిగిందా, కరుణ కంపాషన్ అనేది పెరిగిందా, ఎవరి పట్లన్నా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే మన మనసు ఇమ్మీడియట్గా ద్రవిస్తోందా లేదా, సేవ చేయాలనేది పెరిగిందా లేదా, ఇట్లాంటివన్నీ చూసుకుంటే దట్ విల్ టెల్ అస్. నోబడీ నీడ్ టు ఆన్సర్. మనం ప్రాపర్గా ఆన్సర్ చేసుకున్నాము అని అంటే ఇట్ విల్ టెల్ అస్ వెదర్ వేర్ వీ స్టార్టెడ్ అండ్ వేర్ వీ ఎండెడ్ అనమాట. అంతేగాని ఎవరికో ఒక అనుభవం వచ్చింది, కళలో అమ్మవారు కనిపించింది, వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది, నాకు అసలు ఎప్పుడు కాలేదు, అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని అనుకోకర్లా. నాకేమనిపిస్తుందంటే, మనకి ఏది కావాలో అవసరమో అమ్మ ఆ విధంగా మనల్ని అనుగ్రహిస్తుంది. కొంతమందికి దే నీడ్ ఎ వ్యాలిడేషన్ అండ్ ఒక కళ వస్తేనే వాళ్ళకి నమ్మకమేమో అమ్మ మీద, వాళ్ళకి అదే ఇస్తుంది. మనకు అలా కాదు, మనం చేసే ప్రతి పనిలో మన అమ్మని చూస్తున్నాం అనుకో, ప్రతి పనిలోనూ కనిపిస్తుంది. ఇది బెస్టా అది బెస్టా. నాకైతే మనం చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో, మాట్లాడే ప్రతి ఒక్కళ్ళలో, అలా అన్నిటా అమ్మ కనిపించడమే ఎక్కువ ఇంపార్టెంట్. సో మనకు అలా కనిపిస్తాం, ముఖ్యంగా మనలో మనం చూసుకుంటుంటే బెస్ట్ అని. సో ఎవరికో ఏదో అనుభవం అయిందని ఎప్పుడు నిరాశ చేసుకోకుండా వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకి ఎలా అమ్మ అనుగ్రహిస్తుందో దాన్ని గుర్తించి దానికి థ్యాంక్ఫుల్గా ఉంటే చాలు. ఓకే, సో ఆ విధంగా మన మనసులో ఒక సాధన చేయాలని కానీ, నామాలు నేర్చుకోవాలి లేకపోతే ఇంకోటి చేసుకోవాలి అనే ఒక సంకల్పాన్ని కలిగించి మనల్ని సన్మార్గంలో పయనించేటట్టు చేస్తోంది కనుక సద్గతి ప్రద అన్నమాట అమ్మవారు. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. అంటే దైవానుగ్రహ హేతుకం, అమ్మ అనుగ్రహం ఉంటేనే అతి దుర్లభమైన 3 విషయాలు ఉన్నాయట, అవి జీవుడికి లభిస్తాయట. ఏంటి అంటే, ఫస్ట్ మనుష్యత్వం, మనుషులుగా పుట్టడము. ఆ మనుషులుగా పుట్టాలి అని అంటే అంతకు ముందు అసలు ఎన్ని రకాల జన్మలు ఎత్తి ఉంటాము అంటే ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకైతే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని అంటారు కదా.
సో ఫస్ట్ స్థావర జన్మలు ఉంటాయట. మనం ఎలా అంటే శిలా జన్మ, శిలాగా కదలకుండా ఒక చోట ఎండ వాన ఏమీ లేదు, నలుగురు వచ్చి దాని మీద ఏం పడేసినా ఏమీ కదలిక లేదు, ఒక ఇది లేదు, కానీ దానిలో కూడా ప్రాణం ఉంటుందిట. ఓకే, సో అది శిలాజన్మ. ఆ శిలాజన్మలో అత్యంత శ్రేష్టమైనది సాలగ్రామం, ఇందాక చెప్పుకున్నాం సాలగ్రామం. తర్వాత లతా గుల్మాలు అనేది సెకండ్ ఇది, అవి కూడా అంతే, వృక్షాలు, ఈ బుషెస్ అన్నమాట. లతా గుల్మాలు అంటే బుషెస్, క్రీపర్స్ యాక్చువల్లీ. సో అవన్నీ గడ్డి అలాంటివి, అవన్నీ కూడా అంతే, ఒక చోట పెరుగుతాయి, ఎక్కడికి కదలలేవు. వాటిలో అత్యంత శ్రేష్టమైనది తులసి. తర్వాత వృక్ష జాతి, ఇది కూడా అంతే, కదలలేవు ఎక్కడికి, పెద్ద మహావృక్షాలు ఉంటాయి. మళ్ళీ ఎన్నో రకాలు, అసలు ఆ స్పీషీస్ ఎన్ని అని అంటే కూడా కౌంట్ నాకు తెలీదు వృక్షాలకి, బట్ ఐ టెల్ యూ వన్ సెకండ్. సో ఈ వృక్షాలలో బిల్వ వృక్షం అంటే మారేడు వృక్షము, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, ఇవి అత్యంత శ్రేష్టమైనవి అనమాట. సో ఈ మూడు శిలాజన్మ, లతాగుల్మాలు, వృక్ష జాతి, ఈ మూడు కలిపి స్థావర జన్మలు అని అంటారు. ఈ మూడు కలిపి 20 లక్షల రకాలు ఉన్నాయట. ఓకే, నౌ డోంట్ ఈవెన్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డాక్యుమెంటింగ్ ఇట్. మనం రాయలేం కూడా, మనం తెలుసుకునేది లేశ మాత్రం. ఓకే, జియోగ్రాఫికల్గా ఒక్కొక్క చోటుకి వెళ్తుంటే ఒక్కొక్క జీవరాశులు చూసే మారిపోతూ ఉంటాయి. సో నో క్వశ్చన్, ఈ మూడు కలిపి 20 లక్షల రకాలు ఉంటాయి అని అంటున్నారు. తర్వాత ఆ 3 జన్మలు దాటిన తర్వాత జలచరాలుగా పుడతామట, అంటే నీటిలో ఉండే జీవులు. వాటిలో మళ్ళీ మత్స్యము, కూర్మము, శంఖము. ఓకే, ఇవన్నీ శ్రేష్టమైనవి. ఇవిట మొత్తం 9 లక్షల రకాల జలచరాలు ఉన్నాయట. ఐ 100% బిలీవ్ ఇట్. తెలుసుకోవాలని లేదు, బట్ యా ఆ జన్మ కూడా ఎత్తే ఉంటాం మనం ఎప్పుడో. తర్వాత క్రిమి కీటకాలు అంటే ఇన్సెక్ట్స్, ఈ పాకేవి, రెప్టైల్స్ అట్లాంటివి. వీటిలో శ్రేష్టమైనవి ఏంటి అంటే సర్పము, పాము, భ్రమరము, పట్టుపురుగు, వీటిని శ్రేష్టంగా చెప్తారు. ఇవన్నీ కలిపి ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ ఇవన్నీ కలిపి 11 లక్షల రకాలు ఉన్నాయట. ఆ జన్మ కూడా అయ్యే ఉంటుంది మనకి ఏదో. ఇవన్నీ జన్మలు లాంజివిటీ తక్కువ ఉంటాయి. కొన్ని ఇప్పుడు వృక్షాలు ఉన్నాయనుకో, ఎన్నేళ్ళో, అమ్మో ఎన్ని, ఒక్కొక్క జన్మని క్విక్గా చెప్పేసుకుంటాం, కానీ ఆ జన్మ ఎంత లాంగో, బా శ్రీమాత తల్లి. నెక్స్ట్ ఇది వచ్చి పక్షులు, ఆకాశంలో ఎగిరేవన్నమాట. వీటిలో గరుత్మంతుడు, హంస వీటిని శ్రేష్టంగా చెప్తారు. 10 లక్షల రకాలు ఉన్నాయట ఎగిరేవి. తర్వాత పశువులు, 4 కాళ్ళ జంతువులు పశువులు అంటే. వీటిలో గోవులు అత్యంత శ్రేష్టం, తెలిసిందే కదా. ఈ 4 కాళ్ళ జంతువులు 30 లక్షల రకాల పశువులు ఉన్నాయట. ఓకే, అందులో ఎన్ని జన్మలు ఎత్తామో ఏం చేశామో భగవంతుడికే ఎరుక. అన్ని దాటుకుని వస్తే ఏంటి, ఈ స్థావర జన్మలు, శిల, లతాగుల్మాలు, వృక్షము, తర్వాత జలచరాలు, క్రిమికీటకాలు, పక్షులు, పశువులు, ఇవంతా దాటుకుని వచ్చిన తర్వాత మానవ జన్మ అనేది దొరుకుతుంది. అందుకే ఇది అత్యుత్తమమైనది అనమాట, అన్నింటికన్నా గొప్పది. సో ఇవి మళ్ళీ మానవుల్లో చెప్తారు, మనందరం ఒకటి కాదు 4 లక్షల రకాల మానవులట. ఇంకా అంటే ఆ క్లాసిఫికేషన్స్ గురించి మనకే కొన్ని తెలుసు, రంగుని బట్టి, హైట్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషని బట్టి, అలాగే ఎన్నో ఉంటాయి మనకి తెలిసే. సో నో క్వశ్చన్ దేర్ ఈదర్. జన్మానాం నరజన్మ దుర్లభం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఈ మానవ జన్మ అనేది ఎన్నో పూర్వజన్మ సుకృతాలు ఉంటే కానీ లభించనిది. ఈ జన్మ లభించింది మనకి ఈసారి. ఓకే, మన కర్మ ఫలితాలని బట్టి సద్గతి ప్రదాయన అమ్మవారు అనుగ్రహం వల్లనే వచ్చింది మనకి ఈ మానవ జన్మ. ఎందుకు? సద్గతికి మనల్ని తీసుకెళ్ళటం కోసమే. మిగతా వేటిలోనూ సాధన చేసే ఇది లేదు. ఈవెన్ దేవతలకు కూడా సాధన చేసి మోక్షాన్ని పొందే ఇది లేదు. దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మత్స్యలోకం, మానవులుగానే సాధన చేయగలుగుతారనమాట. అంత దుర్లభమైనది మనుష్యత్వం. తర్వాత ముముక్షత్వం. సరే, పుట్టాం మనుషులుగా, మోక్షాన్ని కోరుకుని సాధన చేసే వాళ్ళం ఎంతమంది? చాలా తక్కువ మంది. అంటే థియరిటికల్గా అడగచ్చు, బట్ ట్రూగా
100% నాకు ఆ ముముక్షత్వంతో అంటే ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ రైట్. జీవన్ముక్తి అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళు ట్రూ ముముక్షువులు. అంటే నాకు మోక్షం కావాలి అని అనుకుంటూ నేను మెటీరియల్ గెయిన్స్ లేకపోతే మెటీరియల్గా హ్యాపీనెస్ ఇచ్చేవన్నిటిని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే దట్స్ నాట్ ముముక్షత్వం రైట్. సో అలా సాధన ఉన్న వాళ్ళు ముముక్షత్వం. సో మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సంశ్రయము ఈ మూడు అత్యంత దుర్లభమైనవి అని అన్నారు. మనకే తెలుసు ఓకే, మనం ఐహిక సుఖాల కోసమే వెంపర్లాడుతున్నాము అని. ఓకే, సో నిజమైన ముముక్షత్వం అనేది లేదు, వదిలిపెట్టేద్దాం. సరే ఉంది, ప్రయత్నిద్దాం అని అనుకున్నాం. సో మనుష్యత్వం వచ్చేసింది ఆల్రెడీ. ముముక్షత్వం ప్రయత్నం చేయొచ్చు. మహాపురుష సంశ్రయం అనేది కూడా ప్రయత్నం మీద పొందొచ్చు. అమ్మ అనుగ్రహం ఉంటే మనకి మహాపురుషుల ఆశ్రయం అనేది దొరుకుతుంది అనమాట. అంటే సద్గురువులు దొరుకుతారు. ఒక మంచి గురువు దొరికితే చాలు, ఇంకేం అక్కర్లేదు మనకి. అమ్మని చేరుకోవడానికి సులువైన మార్గాన్ని మనకి చూపించేస్తారనమాట. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పాల్సింది కూడా లేదు మనకి. ఎందుకంటే అల్టిమేట్లీ దట్స్ వాట్ వి ఆర్ బోర్న్ అస్ హ్యూమన్స్. ఒక మనిషి జన్మకి సార్థకత ఏంటి అని అంటే ధర్మార్థ కామ పురుషార్థాలని చెప్పారు. కానీ అవన్నీ చూస్తూ, బికాస్ అవన్నీ వదిలిపెట్టేసి మోక్షం అని చెప్పలేం కనుక అవన్నీ అనుభవిస్తూ దాటుకుంటూ అల్టిమేట్గా ధర్మ అర్థ కామ మోక్షము, దట్ ఈస్ ద అల్టిమేట్ పురుషార్థం అనమాట. సో వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్ అనమాట. సో ఈ విధంగా చూస్తే కనుక ఈ జన్మలో మనం మనుషులుగా పుట్టాం, మానవులుగా. ఏ జన్మలకి లేని అడ్వాంటేజ్ ఉంది అంటే ఒక విచారణ, వివేచన చేయటం, బ్రహ్మజ్ఞానాన్ని పొందటం. అదంతా అమ్మ అనుగ్రహం. షీ గేవ్ us ద ఆపర్చునిటీ. దాన్ని వాట్ వీ డూ విత్ దట్ ఆపర్చునిటీ ఈస్ రైట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనమాట. దుర్వాస మహర్షి చెప్తారు శ్రీచక్ర పూజ ఫలాన్ని చెప్తూ, ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం. ఏ కోరికతో మనం అర్చిస్తే శ్రీచక్రాన్ని ఆ కోరిక తీరుస్తుంది అని. సో ఐహికమైనవే కాదు, పరమమైన మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అని మీనింగ్ అనమాట. ఇంకా టిపికల్గా అమ్మవారి పూజలో ఏం చెప్తారంటే, యత్రాపి భోగో నచతత్ర మోక్ష, యత్రాపి మోక్షో నచతత్ర భోగ, శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోహశ్చ కరస్థ ఏవ. అంటే యూజువల్గా ఏం చెప్తారంటే ఈ జగత్తులో ఇహం అంటే భోగాలు కావాలి అంటే పరం అనే ముక్తి మీద మనసు మళ్ళదు. ఓకే, లేదు పరమే కావాలి అంటే ఐహికంగా ఏం జరుగుతుందా అసలు మనసు దాని మీద ఉండదు అని అంటున్నారు. ఇంకొకటి విధంగా కొంచెం ఫన్నీగా చెప్తారు. సో ఐ డోంట్ సీరియస్గా చెప్పట్లేదు, లైటర్ నోట్గా చెప్తున్నాను. ఏమని అంటారంటే, శివుడిని పూజిస్తే ఉత్తి మోక్షాన్నే ఇస్తాడు ఈశ్వరుడు, విష్ణువుని పూజిస్తే భోగమూర్తి భోగాలనే ఇస్తాడు, అమ్మవారిని పూజిస్తే ఇహము పరము రెండు. అందుకని యత్రాపి భోగో నచతత్ర మోక్ష, భోగాన్ని ఇచ్చేవాళ్ళు మోక్షాన్ని ఇవ్వలేరు, మోక్ష నచతత్ర మోక్ష, యత్రాపి మోక్షో నచతత్ర భోగ, మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు భోగాల్ని ఇవ్వలేరు అని. శ్రీ సుందరీ సేవన తర్పణానం, అమ్మవారిని ప్రార్థించే వాళ్ళకి మాత్రం భోగశ్చ మోహశ్చ కరస్థయేవ. సో భోగాన్ని మోక్షాన్ని రెండింటినీ అమ్మ ఇవ్వగలుగుతుంది. అంటే ఏంటి అంటే మన కోరికలు తీరుస్తూనే కోరికలు లేని స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళి మోక్షాన్ని కూడా ఇస్తుంది అమ్మ కదా. అనుగ్రహం కొంచెం ఎక్కువ అనమాట. అలాగా తర్వాత భగవద్గీతలో ఒక శ్లోకం చూద్దాం. మనకి దానికన్నా ముందు అసలు మనకి వేదాంత పరిభాషలో ఈ దేహాన్ని విడిచాక జీవుడు అనేది ఉంటాడు కదా మనలో, జీవాత్మ. ఆ జీవుడు చేసే ప్రయాణాన్ని గురించి 3 గతులుగా చెప్తారనమాట. 3 మార్గాలు, అర్చిరాది మార్గం, ధూమ మార్గం, పరామార్గం 3 చెప్పారు. అది భగవద్గీతలో కూడా చెప్పాడు. సో దాని నుంచి చూద్దాం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మితే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం అన్నారు. అంటే ఇప్పుడు ఒక మార్గం ఉంది,
ఆ మార్గం ఏంటంటే ఆ మార్గంలో జీవుడు ప్రయాణం స్టార్ట్ అయితే కనుక అగ్ని, జ్యోతి, అహహ అంటే పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ దేవతలు వీళ్ళు ఆ జీవుడిని తీసుకొని పరబ్రహ్మ లోకానికి తీసుకుని వెళ్తారు. ఆ మార్గాన్ని అచ్చిరాది మార్గం అని అంటారు. అచ్చి అంటే అగ్ని, అచ్చిరాది మార్గం. దీన్నే దేవయానం అని కూడా అంటారనమాట. శుక్లగతి అని కూడా అంటారు. సద్గతే శుక్లగతి అని అంటారు. ఈ అచ్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకానికి అంటే అమ్మ భక్తులకైతే మణిద్వీపం, శివుడి భక్తులకైతే కైలాసం, విష్ణు భక్తులకైతే వైకుంఠం. సో ఆ బ్రహ్మలోకానికి చేరుకుంటారనమాట. అక్కడికి చేరాక ఇంకా అది పునరావృత్తి రహితం అనమాట. అంటే మళ్ళీ ఇంకా తిరిగి జన్మ అనేది ఇంకా లేదు. సాక్షి రూప ముక్తి అనే ఒకటి చెప్తారు. అంటే ఆ లోకంలో ఎక్కడో ఒక దగ్గర ఉన్నాము అని, లోకానికి దగ్గరలో ఉన్నాము అని. సాలోక్య ముక్తి, ముక్తి చెందాము, ఆ లోకంలో ఉన్నాం. సామీప్య ముక్తి, అమ్మకి దగ్గరలో ఉంటాం. సారూప్య ముక్తి, అమ్మలాగా అయి అమ్మ పక్కనే ఉంటాం. సాయుజ్య ముక్తి, అమ్మలో ఏకమైపోతాం. సో ఇలాంటి దీన్ని క్రమముక్తి అంటారనమాట. అంటే డైరెక్ట్ సాయుజ్యం వచ్చేలేదు, బట్ యూ గో త్రూ దిస్ ప్రాసెస్. బట్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఈ క్రమముక్తి చాలా బాగుంటుంది, ఎందుకంటే అందులో కింద పడిపోవడానికి మనకేమీ లేదు. సో అది అచ్చిరాది మార్గం అనమాట. క్రమముక్తిని ఇస్తుంది, వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ధూమ మార్గం అంటే ఏంటి? ధూమం అంటే పొగ. ఇట్ ఇండికేట్స్ రాత్రి, చీకటి, కృష్ణపక్షము. ఇక్కడ దక్షిణాది దేవతలు జీవుణ్ణి చంద్రలోకానికి తీసుకెళ్తారు. దీన్ని ధూమ మార్గం లేదా పితృయానం అని అంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఆ చంద్రలోకానికి వెళ్ళిన తర్వాత క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి, అక్కడ చేసుకున్న పుణ్యాలన్నీ అనుభవించేస్తారు. అవన్నీ క్షీణించాక తిరిగి మానవ జన్మలోకి వస్తారు. ఎలా వస్తారంటే ఇప్పుడు వర్షం ద్వారా నీటిలాగా వచ్చి ధాన్యంలో అంటే ఫుడ్లో చేరి, అలాగ పురుష స్పర్మ్లోకి వెళ్ళి మాతృగర్భంలోకి చేరి మళ్ళీ ఇంకో జన్మను పొందుతామన్నమాట. ఇది ధూమ మార్గము, కృష్ణగతి, మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది. మూడవది పరామార్గం. అచ్చిరాది మార్గం, ధూమ మార్గం, ఇది పరామార్గం. ఇక్కడ ఏంటంటే సద్యోముక్తి, అంటే బ్రహ్మజ్ఞానులు అనమాట. పరతత్వాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనే ఏకభావంతో ఉంటారనమాట. వాళ్ళు జీవన్ముక్తులైపోయి ఉంటారు. ప్రారంధం తీరటం వరకు ఈ దేహాన్ని ఇంకా భరించాలి కనుక భరిస్తారు. సింపుల్ అనమాట. అంటే ఏంటంటే ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య స్వామి, వాళ్ళందరూ ఎప్పుడో ముక్తి, అహం బ్రహ్మస్మి అంటే అమ్మతోటి రమ్మిస్తూ ఉంటారు వాళ్ళు 24 గంటలు. కాకపోతే వాళ్ళకి తెలుసు ఏ జన్మలోనో చేసుకున్న ప్రారంధం అంటే విడిచిన బాణం, ఇట్స్ ఆల్రెడీ ఇన్ ప్లే, యూ కాంట్ అవాయిడ్ ఇట్ అనమాట. సో ఆ విధంగా ఈ దేహాన్ని పొందాను, దీని ద్వారా నేను ఒక సుఖాన్నో దుఃఖాన్నో సంథింగ్ అనుభవించాలి, బట్ ఇది నేను కాదు అనే దృష్టితోటి ఉంటారనమాట వాళ్ళు. సో అది జీవన్ముక్తిగా. ఆ ప్రారంధం తీరే వరకు ఈ దేహం నిలుస్తుంది, తర్వాత పడిపోతుంది, బట్ వాళ్ళ సోల్ ఈజ్ ఆల్వేస్ యునైటెడ్ విత్ అమ్మవారు అనమాట. మరణ సమయంలో అంటే దేహం పడిపోయిన వెంటనే వాళ్ళ సోల్ ఐక్యమైపోతుంది అమ్మవారిలో. సో అది అల్టిమేట్ రియలైజేషన్. సాయుధ్యం అంటే ఇదే అనమాట. అచ్చిరాది మార్గం కన్నా కూడా ఇది చాలా ఉన్నతమైనది. ఓకే, అసలు ఈ మార్గాల గోలంతా మాకెందుకు తల్లి, నాకు ఏమీ తెలియదు, ఇంత జ్ఞానమే మనకి లేదు, నాకు సద్గతిని నువ్వు ఇవ్వగలవు అంటే నాకు తెలియదు. వేర్ ఐ యామ్, వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్, వాట్ ఐ డిజర్వ్, నాకేమీ తెలీదు. బట్ నేను నిన్ను సద్గతి ప్రదాగా నమ్ముతున్నాను. సో నన్ను ఒక సన్మార్గంలో పెట్టి నా గతిని నిర్దేశించి నన్ను ఉన్న చోట నుండి బెటర్ ప్లేస్కి నువ్వే తీసుకెళ్ళు తల్లి అని నజానామి నజానామి అని చెప్పి, నజానామి పూజ, నజానామి ధ్యానం, నజానామి ఏదనమాట. నాకేమీ తెలియదు, నాకు అసలు ఐ డోంట్ నో ఎనీథింగ్. కొట్టుమిట్టాడుతున్నాను ఏమీ తెలియని తత్వంలో ఇక్కడ ఈ ప్రపంచంలో, ఓకే, ఈ మాయలో. అందుకని నజానామి తల్లి, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని అంటే ఆదిశంకర్లు చెప్పారనమాట. అది ఆయనకి తెలియక అని కాదు, ఆయనే అమ్మవారిని గతిస్త్వం అన్నారు అని అంటే మనం నిరంతరం చెప్పుకోవాల్సిన మాట. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, తల్లి నీ పాదాలని ఆశ్రయించడం తప్ప నాకు వేరే గతి లేదు అని ప్రార్థించారనమాట. ఎందుకు ప్రసాదించాలమ్మా మనం ప్రార్థించినంత మాత్రాన? తస్మాత్ కారుణ్య భావేన, ఓన్లీ బికాస్, నాట్ బికాస్ we deserve it, just because you are too compassionate.
యూ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ లవ్. అమ్మ అది నా మీద చూపించు, సద్గతిని చూపించు. సాంద్ర కరుణావి కదా నువ్వు, అందుకని నాకు సద్గతిని ప్రసాదించి నన్ను ఉద్ధరించే బాధ్యత నీదే తల్లి అని మనం కూడా ఆ భవానీ అమ్మవారిని వేడుకుందాం. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఓం శ్రీమాత్రే నమః. విల్ కంక్లూడ్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.